గ్రామీణ తపాలా శాఖలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 12వ తేదీ నుంచి కూడా వీరు ఆ విధులు బహిష్కరించి కూడా సమ్మె చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం వీళ్ళకు సమస్యలను పరిష్కరించకపోవడంతో కూడా వీళ్ళని డ్యూటీల నుంచి కూడా మేము రిమూవ్ చేయవలసి వస్తుంది అని కూడా వీళ్ళకు నోటీసులు జారీ చేసిన క్రమంలో కూడా ఎందుకు మాకు డ్యూటీలు మేము అన్ని పనులు మేము చేస్తున్నాము, ప్రతి పని కూడా మేమే చేస్తున్న క్రమంలో కూడా ఎందుకు మమ్మల్ని డ్యూటీలు చేయాలని కూడా ఈ రోజు నల్గొండలో ఉన్నటువంటి సూపరింటెండెంట్ కార్యాలయం ముందర కూర్చొని కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకు వీరు ధర్నా చేయాల్సి వచ్చింది, వీళ్ళ సమస్యలు ఏంటి అని కూడా తెలుసుకునేందుకు కొన్ని అడుగుదాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మీరు ధర్నా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది, ఎందుకు ధర్నా చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది? దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవస్ 2,72,000 మందికి జీతభత్యాలు సరైన జీతభత్యాలు ఇవ్వక రకరకాల కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది. అదేవిధంగా ఆల్ ఇండియా లెవెల్లో 3 ఫెడరేషన్స్ ఉన్నాయి. ఒకటి ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవస్ యూనియన్, నేషనల్ యూనియన్ గ్రామీణ డాక్ సేవస్ అని, ఎన్ఎఫ్పి గ్రామీణ డాక్ సేవస్ అని 3 యూనియన్లు ఉన్నాయి. 3 యూనియన్లు సంయుక్తంగా సమ్మెకు నోటీస్ ఇచ్చింది. ఒక నెలకు సమ్మెకు నోటీస్ ఇచ్చింది. సమ్మెకు నోటీస్ ఇచ్చి తర్వాత డిపార్ట్మెంట్ అధికారులు మాకు చర్చలకు పిలిచినంత మాత్రమన్నా అక్కడ ఏం జరిగింది ఏం లేదు, మాకు సమ్మెకు వస్తామని సమ్మెకు వచ్చేసినాము. వచ్చిన తర్వాత సమ్మె కాలంలో మేము మొన్న 12వ తారీఖు నుంచి 4వ రోజు సమ్మె చేయడం. అయితే మా సమస్యలు చాలా ఉన్నాయి. 2014 చేసిన కమలేశ్వర కమిటీ రిపోర్టులలో అనుకూల అంశాలను ఇంతవరకు అమలు చేయలేదు, ఖాళీ బేసిక్లు మాత్రమే అమలు చేసింది. ఇప్పటివరకు మాకు రావాల్సిన మెడికల్ అలవెన్స్ కానీ, తర్వాత గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ, సవరెన్స్ కానీ, తర్వాత రకరకాల బెనిఫిట్స్ రాక అన్ని కేంద్ర ప్రభుత్వం తొక్కిపట్టింది. దానికి నిరసనగానే మేము కేంద్ర ప్రభుత్వానికి డిపార్ట్మెంట్ సెక్రటరీ గారికి నిరసన తెలియజేస్తున్నాము. మాకు హక్కు ఉంది, ట్రేడ్ యూనియన్కు మాకు హక్కు ఉంది. హక్కు లేదని డిపార్ట్మెంట్ అధికారులు చెప్తున్నారు. మాకు ఆల్రెడీ నెల ముందు మేము సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ మరి ఆ రోజు చెప్పొచ్చుగా డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు, మీరు 3 సంవత్సరాల లోపు ఉన్నటువంటి జీడీఎస్లు సమ్మె చేయకూడదు, నిన్నమని ఎక్కిన సమ్మె చేయకూడదు అని చెప్పలేదు. అందరూ సమ్మె చేయమని వాళ్ళు సంయుక్తంగా చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే దేశంలో ఉన్నటువంటి 2,70,000 మంది 100% ఇవాళ అస్సాంలో కానీ దేశవ్యాప్తంగా కానీ 100% సమ్మెలో పాల్గొన్నారు మన జీడీఎస్లు. అయితే అధికారులకు తోయక ఇవాళ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు ఇవాళ సర్కిల్ లెవెల్లో చీఫ్ పిఎంజీల మీద ఒత్తిడి తెచ్చి ఆ చీఫ్ పిఎంజీలు పిఎంజీ నుంచి డిపిఎస్ సూపరింటెండెంట్ల వరకు వచ్చి ఒత్తిడి తెచ్చేసి కింది స్థాయిలో ఉన్నటువంటి ఈ ఇన్స్పెక్టర్లు తర్వాత మేలోస్ల మీద ఒత్తిడి తెచ్చేసి మా ఉద్యోగులకు భద్రత లేకుండా కల్పిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి 12,000 మంది 12,500 మంది, మన నల్గొండ డివిజన్లో ఉన్నటువంటి 650 మంది, ఈ విధంగా ఎవరైనా కానీ మీ హక్కులో మీరు రోడ్డు మీదకి వచ్చి మనం చేస్తున్నాము, ఎవరికి ఇబ్బంది పెడతారు, ప్రజలకు సానుభూతి మా మీద ఉంది. ఎందుకంటే రోజు ప్రతికూలంగా అనుకూలంగా వాళ్ళకి సేవలు చేస్తున్నాము. ఫుల్ టైం 8 గంటల పని కల్పించి మా ఉద్యోగ భద్రత కల్పించి డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఏ రకమైన సౌకర్యాలు కల్పిస్తారో ఆ రకమైన సౌకర్యాలు కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. వీరితో పాటు ఏఐటీసీకి సంబంధించిన వారు కూడా సంఘీభావం తెలపడానికి వచ్చారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రామీణ డాక్ సేవకులు గతంలో కూడా చాలాసార్లు ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సందర్భంలో కమలేష్ కమిటీ అని ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం ఫామ్ చేసింది. ఆ కమిటీలో ఉన్నటువంటి సిఫార్సులు అమలు చేయాల్సిన ప్రభుత్వం ఆ కమిటీలో ఉన్న మంచి సిఫార్సులు మొత్తం తొక్కుబట్టి కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సిఫార్సులు మాత్రమే పరిగణలోకి తీసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో ఉన్నటువంటి గ్రామీణ డాక్ సేవలతో అత్యధికంగా సేవలు తీసుకున్నారు. ఈరోజు భారతదేశంలోని అత్యధికంగా సేవలు అందిస్తున్నటువంటి ప్రధానమైన విభాగాల్లో పోస్టల్ వ్యవస్థ ఉంది. ఈ గ్రామీణ ప్రాంతంలో అన్ని రకాల సేవలు పోస్టల్ కార్మికులు అందిస్తున్నారు. ఈరోజు పని గంటలు ఎక్కువైపోతున్నాయి, వీళ్ళకి శ్రమకు తగ్గ వేతనం లేదు. మరి దానికి నిరసనగా ఈరోజు చట్టబద్ధంగా సమ్మె నోటీస్ ఇచ్చి చర్చలు ఇవ్వడం తర్వాత చట్టబద్ధంగా సమ్మె చేస్తామంటే ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో నుండి పోస్టల్ సూపరింటెండెంట్ గారు చట్ట విరుద్ధంగా ఈరోజు గ్రామీణ కార్మికులందరూ పోస్టల్ కార్మికులందరూ కూడా టర్మినేషన్ లెటర్స్ ఇచ్చి నోటీసులు ఇవ్వడం అనేది ఇల్లీగల్. చట్టబద్ధంగా సమ్మె చేసే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. తోటి కుక్క బిస్కెట్ వేసినట్టుగా అని చెప్పేసి ఈరోజు అసభ్య పదజాలాలతోటి ఈరోజు పోస్టల్ అధికారులు మాట్లాడడం అనేది సిగ్గుచాటు. తక్షణమే ఎస్పీ గారు ఆ పదాలు ఉపసంహరించుకోవాలి, లేకపోతే ఈ జిల్లాలో ఉన్న పోస్టల్ ఉద్యోగుల కుటుంబంతో సహా వచ్చి నీ దగ్గర నిరవధిక సమ్మె చేస్తాం, నిరాహార దీక్ష చేస్తాం, తక్షణమే ఆ పదాలు ఉపసంహరించుకోవాలి. నీ మీద అవసరమైతే చట్టపరంగా పోలీస్ చర్యలు తీసుకునే విధంగా కంప్లైంట్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్మికుల న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళ పోరాటానికి మొదటి కూడా ఏఐటీసీ సంఘీభావం దేశవ్యాప్తంగా తెలియజేస్తా ఉన్నాం. సమస్యల పరిష్కారం అయిన తర్వాత కూడా ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరికొంతమంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి మీరు మొత్తంగా ఎన్ని పనులు చేస్తుంటారు, మీకున్న సమస్యలు ఏంటి? మేము చేసే పని ఏమో సార్, భారం అంతా మాకు వచ్చే జీతమేమో గిత్తత్త. ఆ జీతం చాలలేక బియ్యాల రేట్లు పెరిగి అన్ని రేట్లు పాల రేట్లు పెరిగి అన్నీ పెరిగి మా పరిస్థితి ఘోరమవుతుంది. బయట అంతకుముందు ధర్నాలు చేయాలంటే సరే చేయకపోయి ఉండేవాళ్ళం, ఇప్పుడు చేయకపోతే మా బతుకు భారం. ధర్నా చేయాలా, ఎందుకంటే ఇప్పుడు అన్ని జీతాలు అన్నీ పెరిగినాయి, నిత్యావసరాలు అన్నీ పెరిగినాయి.
ఏది కొనాలంటే కొనలేకపోతున్నాం, మా పిల్లల్ని చదివిపోవాలంటే చదివిపోలేకపోతున్నాం, ఏడిపోవాలి మేము. లాస్ట్కి ఏదైనా పని చేసుకోవాలన్నా పని చేసుకోవట్లేదు. ఏదైనా పని చేయాలనుకుంటే ఈడ మీటింగ్ ఉంది, అది రండి అంటారు. మా పదికి ఎట్లా మారాలి? అట్లయినా మారుతుందని మేము వచ్చి ధర్నా చేస్తున్నాం. ఉద్యోగుల మీద రుద్దడము, మా ఇంట్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు కూడా ఈ గ్రామీణ డాక్ సేవకుల ఉద్యోగం పొందినందుకు మా కుటుంబ సభ్యులందరం కూడా మేము పనిచేస్తూ ఉన్నాం. కానీ మాకు ఎలాంటి జీవనోపాధి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం మా మీద మొండి వైఖరి చూపుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని మేము గట్టిగా నిలదీస్తున్నాం. కావున దయచేసి గ్రామీణ తపాలా ఉద్యోగులుగా ఏర్పడిన జేఏసీని మాకున్న సానుకూలమైన సిఫార్సును కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని, గతంలోనే కమలేష్ చంద్ర కమిటీని సానుకూలమైన సిఫార్సులను అమలు చేయాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. టీడీఎస్లోగా నేను వర్క్ చేయబట్టి 10 years అవుతుందండి. నేను ఫస్ట్ శాలరీ తీసుకుంది 4,500 శాలరీ. మేము ఆ శాలరీస్తో ఏం బతకాలి? ఇప్పుడు 12,000, 10,000, 12,000 బేసిక్ చేశారు. ఈవెన్ కరోనా టైం అండి, ఒక్క సిచ్యువేషన్ మీరు ఆలోచించండి. కరోనా టైంలో లక్షల్లో జీతాలు తీసుకునే బ్యాంకు ఉద్యోగులైనా ఎవరైనా ఇంట్లో కూర్చుంటే మేము జనాలలోకి వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసినాము. జీడీఎస్ ఉద్యోగులు మాత్రమే పని చేశారండి. అందరూ ఇంట్లో కూర్చున్నా కానీ మేము పని చేస్తాం. మేము ఏంటంటే మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు, 8 hours వర్క్ కల్పించండి. మేము పని చేయకుండా మాత్రం కోరట్లేదు. మేము 4 గంటలు పని చేస్తాము, అదే మాకు వేలల్లో జీతాలు ఇవ్వండి అని మేము అడగట్లేదు. 8 గంటల పని న్యాయబద్ధమైన వర్క్ను అడిగి మేము శాలరీస్ అడుగుతున్నామండి. మేము ఈ సమాజంలో మాత్రం ఇప్పుడు పెరిగిన రేట్లలో మేము దీనికి మా పిల్లల చదువులకు కానీ మా నిత్యావసర వస్తువులకు కానీ ఏమాత్రం కాదు. ఉన్నోడి పాకెట్ మనంత కాదండి మా శాలరీ. మేము చెప్పేది అది ఒకటే, వాళ్ళ పాకెట్ మనంత కాదు మా శాలరీ. మేము నెల మొత్తం ఖర్చులు వేసుకుంటే మేము అప్పుల జీతాలు ఏంటంటే బయటకి మాత్రం ఏదో ఉద్యోగాలు, వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని పేరు పోగొట్టుకోకుండా బతకడం తప్ప మాకైతే శాలరీస్ లేవు. మేము హెల్త్ కార్డు లేదు. ఈవెన్ 5-6 వేల జీతం చేసే వాళ్ళకన్నా ఈఎస్ఐ పిఎఫ్ ఉంది, కానీ మాకు హాస్పిటల్కి వెళ్ళినా మేము చూయించుకునే స్తోమత లేదు. మాకు రేషన్ కార్డు లేదు. ఏమనంటే మీరు ఎంప్లాయీస్ అండి అని అంటారు. ఊర్లో ఎలా ఉంటుంది, వీళ్ళు సో అండ్ సో ఎంప్లాయీస్, వీళ్ళకి రేషన్ కార్డు ఎందుకని జనాలు మమ్మల్ని అడగముందుకే రేషన్ కార్డు కొట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేసు మాకు కేంద్ర ప్రభుత్వం సహకరించిన, డిపార్ట్మెంట్ సహకరించలేదు అనుకుంటున్నాం. మాకు మాత్రం ఇన్ కేసు మా కోరికలు న్యాయమైనయని కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఒప్పుకున్న డిఓపి అడ్డుపడుతుందని మాకు ఒక నమ్మకం. ఎందుకంటే మేము నిన్న ఫేస్ చేసినామండి. మేము భువనగిరి హెచ్ఓ నుండి మాత్రమే వచ్చిన, కుక్కను పెట్టి జాబ్ చేయించుకుంటాము అన్న ధోరణిలో మాట్లాడారు. అంటే మేము ఇన్ని రోజులు చేసిన వాళ్ళం కుక్కలమా? ఇప్పుడు పెట్టుకుంటే కుక్కలను పెట్టుకొని చేయించుకుంటాం జాబు అన్నాడు. మేము ఇన్ని రోజులు కుక్కలమా లేకపోతే చేసేవాళ్ళు కుక్కలా? ఏ పదజాలాన్ని వాడకూడదు అలాంటి పదజాలాన్ని వాడాడు. మా పాంప్లెంట్ చూసి చీత్కరించడం. మాకు టార్గెట్లు అనేసరికి జీడీఎస్లు వెన్నెముక డిఓపికి. ఇలాంటి సందర్భాలలో వస్తే మీరెవరో మేమెవరో మాకు తెలియదు. సీజన్లో వర్క్ చేశాను. పని ఎన్ఆర్జీఎస్ పేమెంట్స్ అయినా ఆసరా పేమెంట్స్ అయినా కూడా మేమే చేస్తాము. లెటర్ డెలివరీ కూడా మేమే చేస్తాము. 4 గంటల పని అని చెప్పి మాకు మొత్తం 8 గంటల వరకు చేపిస్తున్నారు. ఈవెన్ పిఎం కిసాన్ అమౌంట్ కూడా మేమే ఇస్తాం. నా సర్వీస్ 2 years అవుతుంది. 3 years సర్వీస్ చేయొద్దు, 3 years కంప్లీట్ కాని వాళ్ళు సమ్మెలో పార్టిసిపేట్ చేయొద్దని మాకు నోటీస్ కూడా వచ్చాయి. అయినా మేము భయపడలేదు. మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం సార్. మేము వర్క్ చేస్తున్నాము. మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమైతుందో అర్థమవుతలేదు. వాళ్ళు ఎందుకు మమ్మల్ని ఇట్లా టార్చర్ పెడుతున్నారు? ఇప్పుడు మమ్మల్ని నోటీస్ పంపించి వాట్సాప్ త్రూ దానివల్ల మమ్మల్ని కాల్ చేసి కూడా హ్యాండ్ ఇవ్వలేదు, ఆఫీస్లో ఇచ్చారు. మాకు కాల్ చేశారు. కాల్ చేస్తే మేము స్ట్రైక్లో ఉన్నాం సార్, మీరు ఎక్కడికి వాళ్ళని కూడా అక్కడికి ఇవ్వండి, మేము తీసుకోము అని అన్నాము. మీకు నోటీస్ ఎప్పుడు ఇష్యూ చేసినారు? మీకు ఎప్పుడు సమాచారం అందింది? నిన్న వచ్చింది ఆఫీస్కి. మాకు సార్ కాల్ చేశారు. నిన్న కాల్ చేసి ఇట్లా ఎక్నాలజ్మెంట్తో నోటీస్ వచ్చింది అని అన్నారు. అయితే సార్ మేము స్ట్రైక్లో ఉన్నాము, స్ట్రైక్ నో వర్క్ నో పే అన్నప్పుడు మాకు అవన్నీ ఎందుకు వస్తుంది? ఏదైనా మా యూనియన్ లీడర్స్ వాళ్ళు చెప్పిన విధంగా మేము నడుస్తాము అని చెప్పాను. నేను 4 గంటల పని అని చెప్పి దీంట్లోకి వస్తే మొత్తం దీంట్లోనే అయిపోతుంది. నేను ఎకనామికల్లీ ఇంట్లో సిచ్యువేషన్ బాగలేక దీంట్లో జాయిన్ అయ్యాను. కానీ ఇది గవర్నమెంట్ జాబ్ అనుకొని అనగానే పర్మనెంట్ కాదు. దీంట్లో ఇప్పుడు అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక ఎక్కడ వెళ్ళలేక చాలా మంది నాలాగా చాలా బాధపడుతున్నారు. ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్ మాది. ఇది తపాలకు సంబంధించిన ఉద్యోగులు చెప్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో మేము సమ్మెను ఆపమని కూడా చెప్తున్నారు. మేము పని చేస్తున్నా కూడా మమ్మల్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మాకు సరైన జీతాలు కూడా ఇవ్వడం లేదని కూడా వీరు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. ఓవరాల్గా వీళ్ళ సమ్మె మాత్రం ఎడిపోతుందని చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.